మూసీ పరివాహక ప్రాంతాల్లో మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ రేపు పర్యటించనున్నారు. రాజేంద్రనగర్, అంబర్పేట నియోజకవర్గాల పరిధిలో ఉన్న మూసీ పరివాహక ప్రాంతాల్లోని బాధితులతో కేటీఆర్ నేరుగా మాట్లాడనున్నారు. బుల్డోజర్ బెదిరింపుల్ని సాధ్యమైనంత వరకు అరికట్టాలన్నారు కేటీఆర్. దానికోసం తాము చేయగలిగినంత వరకు చేస్తామని, బాధితులకు బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ అండగా ఉంటుందని భరోసా కల్పించనున్నారు. నిన్న జ్వరం నుంచి కోలుకున్న కేటీఆర్ ఇవాళ రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మూసీ పరివాహక ప్రాంతంలోని హైదర్గూడలో కేటీఆర్ పర్యటించనున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు. అనంతరం అత్తాపూర్లోని కిషన్బాగ్ ప్రాంతంలో ప్రజలతో భేటీ కానున్నారు కేటీఆర్. రేపు అంబర్పేట నియోజకవర్గంలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించి బాధితులతో మాట్లాడనున్నారు. తెలంగాణలో బుల్డోజర్ రాజకీయాలకు స్వస్తి చెప్పాలన్నారు. బుల్డోజర్ బెదిరింపులకు భయపడేది లేదని, బాధితులకు బీఆర్ఎస్ లీగల్ సెల్ తోడుగా ఉంటుందని ఆయన భరోసా ఇవ్వనున్నారు. బాధితులకు అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్. నేడు మూసీ పరివాహక ప్రాంతాలకు మాజీ మంత్రి కేటీఆర్ వెళ్తున్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని హైదర్గూడలో నేడు కేటీఆర్ అక్కడికి వెళ్లి బాధితులందరినీ పరామర్శించబోతున్నారు. కిషన్బాగ్ లో ఉన్న బాధితులతో కూడా భేటీ కాబోతున్నారు. వారికి భరోసా ఇచ్చేందుకు మేమున్నామంటూ కూడా వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేయడానికి బీఆర్ఎస్ అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, సుమా, మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు బీఆర్ఎస్ అండగా నిలవాలని నిర్ణయం తీసుకుంది. నిన్న మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కూడా నగరంలో పర్యటించి మూసీ బాధితులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ రోజు తాజాగా అంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగనున్నారు. ఈ రోజు రేపు 2 రోజుల పాటు మూసీ పరివాహక ప్రాంతాల్లో బాధితులను కేటీఆర్ కలుసుకోనున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఇప్పటికే మూసీ సుందరీకరణ పేరుతో అక్కడి నుంచి ప్రస్తుతం నివాసం ఉంటున్న ప్రజలను తొలగించాలని హైడ్రా అధికారులు నిర్ణయం తీసుకోవడం, అందుకు అనుగుణంగా మార్కింగ్ చేయడంతో గత కొన్ని రోజులుగా ఆ పరివాహక ప్రాంత ప్రజల్లో టెన్షన్ నెలకొంది. గత కొద్ది రోజులుగా వారు ఆందోళన కూడా చేస్తున్నారు. వారికి న్యాయపరంగా భరోసా కల్పించడంతో పాటు క్షేత్రస్థాయిలో కూడా అండగా ఉంటామన్న ఒక ధీమాను కల్పించే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది. న్యాయపరంగా అంటే ఇప్పటికే అన్ని అనుమతులు ఉండి అనుమతులు తీసుకుని నిర్మాణాలు పూర్తి చేసిన వారికి బీఆర్ఎస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో న్యాయ సహాయం అందించాలని నిర్ణయం తీసుకుంది. సాధారణ పేద ప్రజలకు సంబంధించి కూడా పూర్తిగా అండగా ఉండాలి. ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత లేదంటే స్వచ్ఛందంగా మూసీ నుంచి తరలి వెళ్లేందుకు వాళ్ళు సిద్ధమైన పక్షంలోనే అక్కడ కూల్చివేతలను మొదలు పెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ఈ రోజు రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని కిషన్బాగ్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాధితుల దగ్గరికి వెళ్లనున్నారు. రేపు అంబర్పేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 2 రోజుల పాటు కేటీఆర్ మూసీ పరివాహక ప్రాంతంలోని ఆందోళన చెందుతున్న ప్రజలను కలుసుకుని వారి బాధలను ప్రత్యక్షంగా వినడంతో పాటు వారికి పార్టీ పరంగా పూర్తిగా అండగా ఉంటామన్న ఒక భరోసా ఇవ్వనున్నారు. ప్రభుత్వంపై ప్రధానంగా బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలు ఏంటంటే ప్రభుత్వం అంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సుందరీకరణ పేరుతో పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందన్న వాదనను బీఆర్ఎస్ తెరపైకి తెస్తుంది. కనీసం హాస్టళ్లలో సరైన భోజనం కూడా విద్యార్థులకు బిల్లులు చెల్లించడం లేదు, ఆ భోజనం బిల్లులు కూడా చెల్లించడం లేదు. అయినప్పటికీ పేద ప్రజల ఉంటున్న మూసీ ప్రాంతంలో సుందరీకరణ పేరుతో వారిని ఖాళీ చేయించడం, వారిని ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తా ఉంది. దీంతో పాటు రైతులకు ఇచ్చిన ఎన్నో హామీలు కూడా అమలు చేయని ప్రభుత్వం పేదలపై కక్షగట్టి వ్యవహరిస్తుందన్న ఆరోపణలను బీఆర్ఎస్ చేస్తుంది. ఈ రోజు రేపు 2 రోజుల పాటు కేటీఆర్ పర్యటించి బాధితులతో ప్రత్యక్షంగా వారు ఎన్ని రోజులు అక్కడగా, ఎన్ని సంవత్సరాలుగా అక్కడగా ఉంటున్నారు, ఏ పార్టీ పరంగా ఏం అండగా ఉంటామన్న దానిపై స్పష్టత ఇవ్వనున్నారు. సుమా, శ్రీకాంత్, అంటే ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా హైడ్రా మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతుంది కదా. ఇప్పుడు కేటీఆర్ వెళ్లి స్వయంగా బాధితుల్ని పరామర్శించబోతున్నారు. ఎలా చూడాలి ఈ ఇష్యూని? అంటే ఖచ్చితంగా హైడ్రా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ బాధితులకు అండగా నిలవాలని నిర్ణయం తీసుకుంది. అంటే ఈ బీఆర్ఎస్ చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే రాజకీయ కక్ష కారణంగా రాజకీయ కక్షలు కూడా కూల్చివేతల్లో కనిపిస్తున్నాయన్న ఒక ఆరోపణను బీఆర్ఎస్ చేస్తుంది. అంటే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని అందుకు అనుగుణంగా వ్యవహరించడం లేదు, రాజకీయంగానే వ్యవహరిస్తుందన్న ఒక ఆరోపణలను కూడా బీఆర్ఎస్ తెస్తుంది. హైడ్రా నోటీసులు ఇచ్చిన తర్వాత కొంతమంది కోర్టుకు వెళ్లేందుకు సమయం ఇచ్చి మరికొంతమంది
కొంతమందికి మాత్రం నోటీసులు ఇచ్చిన మరుసటి రోజు లేదంటే నోటీసులు ఇవ్వకుండా ఎంబడే శని ఆదివారాల్లో కూల్చివేతల పనులు మొదలు పెట్టడాన్ని బీఆర్ఎస్ తప్పుపడతా ఉంది. అందరికీ ఒకే న్యాయం ఉండాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. ఇప్పటికే హైడ్రా ఇచ్చిన నోటీసుల్లో కొంతమంది కోర్టుకు వెళ్లి స్టే కూడా తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఒకరికి ఒక న్యాయం అంటే ధనికులకు ఒక న్యాయం పేదలకు ఒక న్యాయమా ఉంటుందని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. ఇందుకు ఉదాహరణగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి నివాసాన్ని ప్రత్యక్షంగా బీఆర్ఎస్ ప్రధానంగా ప్రస్తావిస్తుంది. తిరుపతి రెడ్డి నివాసం ఉంటున్న ఇంటికి నోటీసులు హైడ్రా అధికారులు ఇవ్వడంతో తిరుపతి రెడ్డి ప్రస్తుతం స్టే తెచ్చుకున్నారని, అలాంటి స్టే పేద ప్రజలకు తాము ఇప్పించగలుగుతామని బీఆర్ఎస్ భరోసా ఇస్తుంది. ఖచ్చితంగా పేదలకు తాము అండగా ఉంటామని 24 గంటలు తమ కార్యాలయంలో వచ్చి బాధితులు ఎప్పుడైనా సంప్రదించవచ్చని బీఆర్ఎస్ భరోసా కల్పించే యత్నం చేస్తుంది. సుమా, థ్యాంక్ యూ శ్రీకాంత్.